మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులు అందరికీ కూడా మాఘమాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య అనగానే అద్భుతమైనటువంటి యంత్ర సాధన, మంత్ర సాధన, తంత్రిక సాధన చేసుకోవడం కోసము ఎంతగానో ఉపయోగపడేటువంటి పర్వకాలము. ఈ యొక్క తెలుగు సంవత్సరాదిలో చివరిగా వచ్చేటువంటి ఆదివారం అమావాస్య సందర్భంగా మనమందరము కూడా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాళభైరవుడి యొక్క శక్తి, కాళికామాత శక్తి మనము సంపాదించి ఒక బట్టి విక్రమార్కుడిలాగా, శివాజీ చక్రవర్తిలాగా, చాణక్య చంద్రగుప్తుడిలాగా అద్భుతమైన విజయం ఎలా సాధించాలో మనము ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 10వ తారీఖు 3వ నెల 2024 మాఘమాసము, కృష్ణపక్షము, ఆదివారము, అమావాస్య, పూర్వభాద్ర నక్షత్ర సందర్భంగా మనం ఎలాంటి విధి పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశి వారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా వయంలో కేతు భగవానుడు సంచారం చేయడం వలన సున్నితమైన స్వభావం కలిగి చిన్న చిన్న విషయాలు ఆందోళన కలగడం, మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, పై అధికారులు నిత్యము మీ పైన ఏదో అధికారాన్ని చలాయించడం, కష్టం మీ వంతు ఫలితం పక్కవాడి వంతు అన్నప్పుడు రుణ సమస్యలు, రోగ సమస్యలు, మనోవేదనకు గురవుతున్న సందర్భంలో మీరు ఉలువలను చిత్రవర్ణంలో అంటే 4-5 రంగులు కలిగిన వస్త్రంలో మూటను కట్టి ఒక 7 ఎర్రటి ఒత్తులను పెట్టి లేకుంటే నల్లటి ఒత్తులను పెట్టి మీకు దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం కానీ, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ, లేకపోతే గోమాతకు ఏర్పాటు చేయడం వలన ఆందోళన తొలగి ఐశ్వర్యానికి, బ్రహ్మజ్ఞానానికి, అదృష్టానికి స్వాగతం పలుకుతారు. అలాగనే కాళభైరవ స్వామి యొక్క దీపము, కాళభైరవ స్వామి యొక్క హోమము, కాళభైరవ స్వామి స్మరణ మీకు యోగదాయకం అని చెప్పి గమనించాలి. తరచుగా గొడవ పడడం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, 490 కేసులు పెట్టుకోవడం, అలాగే విడిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా వారి జాతకాలలో గ్రహాలు లేకుంటే గుణాలు, పాదాలు, జంతు మైత్రి ఎలా కలుస్తుంది, వారి వివాహం ఎందుకు అవ్వడం లేదు, అయిన దంపతులు ఎందుకు తరచూ గొడవ పడుతున్నారో మన యొక్క దేవాలయంలో సంపూర్ణంగా జాతకాలను తెలుసుకొని వారి పేరులో మార్పును కానీ, వారు చేసే విధానంలో కొన్ని మార్పులు కానీ చేయించడం వల్ల వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులాగా ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగనే మీరు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నట్లయితే మీ యొక్క పేరును బట్టి, మీ రాశిని బట్టి, మీ గ్రహస్థితులను బట్టి ఎలాంటి వ్యాపారాలు ప్రారంభిస్తే ఎలాంటి విజయాలు సాధిస్తారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కిందను సంప్రదించినట్లు మీకు సర్వము తెలియజేయడం జరుగుతుంది. అలాగనే కాళభైరవ మంత్ర సాధన చేయాలి అనుకుంటున్న వారందరికీ మన యొక్క దేవాలయంలో మంత్ర సాధన, మంత్ర ఉపదేశ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించవచ్చు. ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం.